సంగారెడ్డి జిల్లా అశోక్ నగర్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే నిరూపిస్తూ 75 ఏళ్ల వృద్ధుడికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. హైదరాబాద్ కు చెందిన రాఘవేంద్ర తీవ్రమైన మోకాల నొప్పితో నడవలేని స్థితికి చేరుకున్నారు. థైరాయిడ్ సమస్య, గతంలో వచ్చిన స్ట్రోక్ వల్ల శస్త్రచికిత్సకు భయపడిన తరుణంలో మెడికవర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శశివర్ధన్ నేతృత్వంలోని బృందం ఆయనకు భరోసానిచ్చింది. సమగ్ర పరీక్షల అనంతరం 2 మోకాల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆధునిక వైద్య సాంకేతిక ప్రత్యేక ఫిజియోథెరపీతో కేవలం నెల రోజుల్లోనే రాఘవేంద్ర ఏ సాయం లేకుండా సొంతంగా నడవడం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోషంతో తాను వాడిన వాకర్ను మరో పేద రోగికి ఉపయోగించాలని ఆసుపత్రికి విరాళంగా ఇచ్చి అందరినీ భావోద్వేగానికి గురి చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా తీవ్రమైన మోకాల నొప్పి ఉంటే సరైన సమయంలో నిపుణులను సంప్రదించాలని డాక్టర్ శశివర్ధన్ ఈ సందర్భంగా సూచించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశివర్ధన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మెడికల్ హాస్పిటల్ చాలా. ఇవాళ మీరందరూ ఇక్కడ వచ్చి గ్యాదర్ అయినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇవాళ మనం కలుసుకోవడానికి ప్రైమరీ రీజన్ వచ్చేసి మన పేషెంట్ మిస్టర్ రాఘవేంద్రరావు గారు. ఈయనకి ఎందుకు ప్రైమరీగా ఏంటంటే ఈయనకి జరిగిన సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఈ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా కామన్గానే జరుగుతున్నాయి ఈ మధ్యలో. కాకపోతే ప్రైమరీగా ఈ పేషెంట్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఇది ఇలాంటి ఇష్యూస్ చాలా మంది ఏజ్లోనే సఫర్ అవుతారు. ఆఫ్టర్ 50, ఆఫ్టర్ 60 చాలా మందికి ఆర్థరైటిస్ అనేది కామన్గా డెవలప్ అవుతా ఉంది. బట్ స్టిల్ ఆపరేషన్ అంటే చాలా మందికి నెగిటివ్ థాట్స్ అనేది వస్తున్నాయి, చాలా మిత్స్ ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, ఫిజియోథెరపీ అవసరం పడుతుంది, ఇవన్నీ రికవరీ అవ్వడానికి 2-3 months పడుతుందని చాలా మందికి ఆ అపోహలు అనేవి ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకోవడానికి పర్సనల్గా పేషెంట్తో పాటు మనం కలుసుకోవడం జరిగింది. తన పేషెంట్ వచ్చేసరికి ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 75 years old. తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, ఇంతకుముందు స్ట్రోక్ పారాలిసిస్ కూడా వచ్చింది. బట్ ఈ రికవర్డ్ వెల్ ఆఫ్టర్ తర్వాత కూడా బట్ మీ ఆర్థరైటిస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ బికాస్ ఆఫ్ ఏజ్ కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీ అంటే చాలా వరకు భయపడ్డారు. ఒక స్టేజ్ వరకు ఆర్థరైటిస్ని మనం మెడికల్గా ట్రీట్ చేస్తాం. ఇంజెక్షన్స్ ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటుంది, మెడికేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వన్స్ స్టేజ్ 4 ఆర్థరైటిస్, బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అని అంటాం. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే మెడికేషన్స్ కానీ ఫిజియోథెరపీ కానీ చాలా ఎక్కువ హెల్ప్ చేయదు. ఇట్ ఈస్ అ మెకానికల్ ప్రాబ్లమ్. సో ఆ కండిషన్లో మనం ఆర్థరైటిస్ మాత్రమే సజెస్ట్ చేస్తాం, నీ రిప్లేస్మెంట్ మాత్రం సజెస్ట్ చేస్తాం. సో తనకి కూడా ఎప్పటి నుంచో ఉంది. బట్ తనకి చాలా భయంతో ఈ వాజ్ డిలేయింగ్ ద సర్జరీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. చాలా రోజులు వెయిట్ చేసి బట్ హీ వాజ్ ఆల్వేస్ కేర్డ్ అబౌట్ ఫ్యూచర్ ఆల్సో. ఇప్పుడు ఇట్లా ఉన్నాను, తర్వాత ఏమవుతుంది, నేను అడగలుగుతానా, నా పని నేను చేసుకోగలుగుతానా, ఫ్యూచర్లో డిపెండెంట్ అవుతానా వేరే వాళ్ళ మీద అని ఆ థాట్లో ఉన్నాను. సో తర్వాత చాలా కౌన్సిలింగ్ అంతా అయిన తర్వాత ఫైనలీ పేషెంట్ గారు సర్జరీ ఒప్పుకున్నారు. తనకి 2 నీ రీప్లేస్మెంట్స్ జరిగాయి ఒకే సిటీలో. కాకపోతే 2-3 days గ్యాప్ ఇచ్చేసి 2 రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినాయి. ఆఫ్టర్ సర్జరీ ఈ రికవర్డ్ వెరీ వెల్. నేను అనుకున్న దానికంటే పేషెంట్ చాలా ఈజీగా రికవర్ అయ్యారు. వితిన్ 1 month హీ స్టార్టెడ్ వాకింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్. తను ఎంత హీస్ సో గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ దట్ మనకి తను యూజ్ చేసిన వాకర్ సపోర్ట్ అయితే ఇస్తామో అది కూడా హాస్పిటల్కి డొనేట్ చేస్తారు బికాస్ ఆఫ్ దిస్. అంటే అంత తొందరగా రికవర్ అయిపోయానని చెప్పేసి దట్ ఈస్ దిస్ గ్రాటిట్యూడ్. బట్ ఈ ప్రైమరీగా మనం ఈ కేసు గురించి మాట్లాడుకోవడానికి ఎందుకు అంటే ఇట్ ఇస్ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్ అమౌంగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఇన్ అండ్ అరౌండ్ ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ అనేది వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటారు, చదువుకుంటారు, వేరే హాస్పిటల్స్లో మాట్లాడతారు, చాలా చేస్తారు. బట్ మనకున్న సొసైటీలో, మనకున్న లొకేషన్లో ఏంటంటే దర్ స్టిల్ అ లాట్ ఆఫ్ పీపుల్ మనకి డైలీ కనిపిస్తారు. డైలో వాళ్ళు కాలు వంకర అయిపోయి ఉంటాయి, కుంటుకుంటూ నడుస్తారు, స్టిక్ సపోర్ట్తో నడుస్తారు. బట్ వాళ్ళకి ఇప్పుడు గురించి కాకుండా ఫ్యూచర్ గురించి కూడా చాలా మందికి అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తున్నాం. బట్ చాలా మందికి అది ఆ సర్జరీ తర్వాత ఏమవుతుంది, మన ఎన్నో బెడ్స్ తీసుకోవాలి, నాకు చూసుకోవడానికి లేదు, ఫిజియోథెరపీ చేయలేదు, ఇది చాలా ఇష్యూస్ వల్ల దే ఆర్ స్టాపింగ్ దర్ లైఫ్. ఇప్పుడు ఈ ఏజ్లో వాళ్ళకి మేము ప్రైమరీగా చెప్పేది ఏంటంటే సర్జరీ చేసేది మనం వెళ్ళి బయటకు వెళ్ళి జాబ్ చేయడానికి అనేది కాదు, మీ లైఫ్ మీరు ఉండడానికి. వాళ్ళు 60 తర్వాత వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. వాళ్ళకి బీపీ, షుగర్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి డాక్టర్ చెప్పేది ఏంటంటే యాక్టివ్గా ఉండండి, వాకింగ్ చేయండి అని చెప్తారు. బట్ నీ ఆర్థరైటిస్ వల్ల పీపుల్ వాళ్ళ యాక్టివిటీ అంతా ఆపేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువసేపు నడవట్లేదు, వాకింగ్ చేయలేము, మోకాలు నొప్పి వల్ల మేము నడవట్లేదు అని అంటారు. దానివల్ల వాళ్ళు వెయిట్ పెరుగుతూ ఉంటారు, బోన్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. అలానే బీపీ, షుగర్ కూడా కంట్రోల్ తప్పుతూ ఉంటాయి. స్లోలీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తగ్గిపోతాం. సో ఆక్సిజన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గడం వల్ల మెల్లగా వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా తగ్గిపోతుంది. సో అందుకని ఈ సర్జరీ ఈజ్ నాట్ ఓన్లీ టు మేక్ ద పేషెంట్ ఆల్, ఇట్ ఇస్ వాళ్ళ ఓవరాల్ బెనిఫిట్. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ ప్రాబ్లీ ఒక 2 weeks, 1 month, 2 months కొంచెం ఇబ్బంది పడవచ్చు డిపెండింగ్ ఆన్ పేషెంట్. చాలామంది మంచిగా రికవర్ అయిపోతారు. బట్
ఫ్యూచర్ అనేది చాలా మంచిగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఇంకా డిపెండెంట్ లేకుండా ఉండాలి. ప్రైమరీ టార్గెట్ వాళ్ళ సొంతంగా వాళ్ళ పని చేసుకోవాలి, ఇంట్లో ఉండొచ్చు, బయటకు వెళ్ళొచ్చు, బయట వాళ్ళ పని కూడా చేసుకోవచ్చు. ప్లస్ మనకి వాకింగ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. అట్లీస్ట్ హాఫ్ అన్ 40 minutes వాళ్ళు ఈ ఏజ్లో అయినా కూడా వాకింగ్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది మంచిగా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ బెటర్. సో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ కలిసి. నేను మూడు సంవత్సరాల నుంచి బాగానే 3 సంవత్సరాలకు ఎక్కువనే బాధపడుతున్నది ఈ మూకాండంతో. కానీ నాకు మా కుమారుడు వినయ్ కుమార్ చాలా ప్రోత్సాహం చేశాడు. నేను వద్దని అక్కడికి చాలా బాధపడుతున్నా కానీ వద్దు చేత కాదు, ఈ వయసులో నాకు వద్దు అని చెప్పాను. అయితే మళ్ళీ డాక్టర్ గారికి కన్సల్ట్ చేసి డాక్టర్ గారు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఎన్నిసార్లు పోయినా విసుక్కోకుండా నాకు బాగా చేసుకోండి, నీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, నీకు ఎవరిపైనా డిపెండ్ అయ్యే అవసరమే లేదు మీరు అని చాలాసార్లు నాకు చాలా బాగా చేశాను, బాగా చెప్పారు నాకు. కాబట్టి ఇక్కడ నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఎట్లా కానీ ఇప్పుడు చేయించుకుందాం లేదనే ఉద్దేశంతోనే డాక్టర్ గారు మళ్ళీ ఇంకోసారి కన్సల్ట్ చేసి ఏం సార్ ఎట్లా ఏమి బాగుంటుందో, మళ్ళీ ఏమన్నా జరుగుతుంది, నాకేమో అవుతుందా అనే భయం అనేది ఉండింది. అయినా డాక్టర్ గారు ఎన్నిసార్లు పోయినా విసుకోకుండా నాకు గురించి నాకు ఏమంటారు దాన్ని మోటివేషన్ చేసి నాకు లాస్ట్కు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి 3 రోజుల వ్యవధిలో 2 కాళ్ళు చేశారు. అయినా ఫస్ట్ డే చేసినప్పుడు నేను నవ్వుతూనే ఉన్నాను, కానీ నవ్వుతూ ఉన్నాను 2 కాళ్ళు ఈరోజు చేసేది బాగుండేమో అనిపించింది. తర్వాత బాధ అనేది ఉండింది. అయినా మా కుమారుడు ప్రోత్బలంతో లేదు వాటికంటే ముందు నేను లేయాలనే ఉద్దేశంతోనే నడుస్తూ ఉన్నాను, చేస్తున్నాను. సెకండ్ డేనే టాయిలెట్ అన్ని రకాలను చేస్తున్నాను. కాబట్టి ఈ విషయము మరి పెద్దలు ఇంకెవరైనా ముందు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ నా ఏజ్ వాళ్ళు కానీ తక్కువ ఏజ్ వాళ్ళు కానీ ఉండి వాళ్ళకు మోటివేషన్, వాళ్ళకి భయపడకుండా చేసుకోవచ్చు రీప్లేస్మెంట్ టీకేఆర్ అనేది, నీకేం భయం లేదు. తర్వాత ఫిజియోథెరపీ కూడా చాలా చక్కగా చేశాడు, నాకు ఎలాంటి బాధ లేకుండా నొప్పి లేకుండా మాకు ఫిజియోథెరపీ కూడా బాగా చేశారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. శశివర్ధన్ గారు ముఖ్యంగా మన డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా, పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మన మెడికవర్ హాస్పిటల్ వారికి, మన బృందం, మన టీం, హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. మీకు ముందు ఎట్లా ఉండేది?